సరే, ఇప్పుడు కొన్ని సందర్భాల్లో బైక్ మీద వెళ్తున్నా, కార్లలో వెళ్తున్నా కొంతమంది ట్రాఫిక్ పోలీసులు ఆపి చెక్ చేస్తూ ఉంటారు. అలాంటి సందర్భాల్లో మన తాళాలని లాక్కోవచ్చా ట్రాఫిక్ పోలీసులు? ఈరోజు మనం చూస్తున్నాం సోషల్ మీడియా, రకరకాల మీడియాలో పోలీసులు వాహనదారులను బండ్లు ఆపడం సరే, కానీ తాళాలు లాక్కోవడము, ఏదన్నా దానికి సంబంధించిన ఇంకొకటి ప్లగ్గులు తీయడము, ఇలా రకరకాలుగా వేధిస్తుంటారు. పోలీసులకు తాళాలు లాక్కునే రైట్ అనేది లేదు. ఏదైనా పత్రాలు లేకపోతే దాని మీద కేసు పెట్టచ్చు. ఈరోజు కొత్త మోటార్ వాహన చట్టం ప్రకారము ఫైన్లన్నీ కూడా పెంచారు. మీరు ఫైన్లు వేయచ్చు, ఏమైనా జైలు శిక్ష అవకాశం ఉంటే జైలు శిక్ష వేయచ్చు. అంతే తప్ప ఏదో ఎమర్జెన్సీ మీద పోతున్నప్పుడు ఏదో ఒక కారణంతో మీరు బండ్ల తాళాలు లాక్కునేది తప్పు. ఒకవేళ ప్రజలుగా మీ యొక్క తాళాలు ఎవరైనా లాక్కుంటే ఈసారి నుంచి ఆ పోలీసులతో గొడవలు పెట్టుకోవడం మానేసి అక్కడ నీట్గా వీడియో తీసి అది సంబంధిత పై అధికారులకి, ఎస్పీ గారికి అలా పంపించి తర్వాత దాని మీద మీరు మెజిస్ట్రేట్ కోర్టులో వాళ్ళ పోలీసుల మీద కేసు పెడితే ఆ పోలీసులకు శిక్ష పడే అవకాశం ఉంటుంది. అంతే తప్ప సోషల్ మీడియా హైప్ కోసమో లేకపోతే చట్టం కొంచెం తెలిసి ఆ పోలీసులతో గొడవ పడితే మాత్రం వాళ్ళ విధులకు ఆటంకం కలిగించినట్టు మీ మీద రివర్స్ కేసు పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు పోలీసుల మీద గొడవ పడకుండా ఆడ మీ తల లాక్కున్న ప్రూఫ్ తీసుకొని తప్పనిసరిగా పై అధికారులు కంప్లైంట్ ఇవ్వండి. వాళ్లకు ఇంకోసారి ఏ పోలీస్ అధికారి అలా చెయ్యరు. గృహహింస అంటే ఏంటి? ఈరోజు డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ 2005 అలాగే 498A ఉంది. ఈ రెండు సెక్షన్స్ కూడా దగ్గరగా ఉంటాయి. గృహహింస సాధారణంగా ఒక వివాహిత మీద జరిగే నేరం, ఒక మ్యారీడ్ ఉమెన్ మీద. ఒక వ్యక్తి, ఒక మహిళ పెళ్లి చేసుకున్న తర్వాత తన యొక్క భర్త కుటుంబానికి వెళ్ళిన తర్వాత ఆ కుటుంబంలో భర్తకు సంబంధికులు ఎవరైతే ఉన్నారో, అంటే భర్త కానీ, అత్త మామలు కానీ, ఆడపడుచులు కానీ, ఆడపడుచు యొక్క హస్బెండ్లు కానీ, లేకపోతే భర్త యొక్క మరదళ్ళు కానీ, వాళ్ళ తమ్ముళ్ళు కానీ, ఎవరైనా ఫిజికల్ హరాస్మెంట్ కానీ, ఫైనాన్షియల్ హరాస్మెంట్ కానీ, మెంటల్ హరాస్మెంట్ కానీ, సైకాలజికల్ హరాస్మెంట్, ఇలా హరాస్మెంట్ రకాలు ఉంటాయి. ఏ విధంగా తనని వేధించినా కూడా గృహహింస అనే కేసు అనేది ఆ మహిళ సంబంధిత పోలీస్ స్టేషన్లో పెట్టవచ్చు. అంతే తప్ప కేసు పెట్టకుండా ఉంటే ఆ వేధింపులు ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంట్లో ఎవరు వేధించినా కూడా మీ హక్కులు ఏవైతే ఉన్నాయో డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ ప్రకారం మీరు తప్పనిసరిగా కంప్లైంట్ ఇవ్వండి, న్యాయం పొందండి.